హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం కూరల్లో వేసుకోవడానికి మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఈ పొడితోనే మునగాకు కారపొడి కూడా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో మునగాకు ఫ్రై, మునగాకు పచ్చడి, మునగాకు పప్పు, అలానే మునగాకు కషాయం, మునగాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మునగాకు హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా బ్రీఫ్గా చెప్తాను. ముందుగా నేను ఇక్కడ మునగాకు పౌడర్ చేయడానికి మునగాకు కోస్తున్నాను. ఆయుర్వేదంలో 300 పైగా వ్యాధుల్ని నయం చేయడానికి మునగాకును ఉపయోగిస్తారు. మునగాకును రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు బలం చేకూరి దృఢంగా మారతాయి. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్లు దూరం అవుతాయి. మన కంటికి అవసరమైన విటమిన్ ఏ క్యారెట్లో కంటే 10 రెట్లు అధికంగా మునగాకులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఆరెంజెస్లో కన్నా 7 రెట్లు మునగాకులో అధికంగా ఉంటుంది. పాల కన్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మునగాకులో దొరుకుతుంది. పెరుగులో కన్నా 8 రెట్లు ఎక్కువ ప్రోటీన్ మునగాకులో ఉంటుంది. అరటిపండు కన్నా 15 రెట్లు ఎక్కువ పొటాషియం మునగాకులో దొరుకుతుంది. పాలకూర కన్నా 25 రెట్లు ఐరన్ మునగాకులో ఉంటుంది. థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. మునగాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలానే జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మతిమరుపుని పోగొడుతుంది. బరువు తగ్గటానికి కూడా మునగాకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనకు కావలసినంత మునగాకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఎండపెట్టుకోవాలి. మనకు కావాలంటే ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు, లేకపోతే నీడలో అయినా కూడా ఫ్యాన్ కింద అలా ఆరపెట్టుకోవచ్చు. మునగాకు 1-2 రోజులు ఇలా ఆరపెట్టుకుంటే క్రిస్పీగా తయారవుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు మునగాకు తీసుకోకూడదు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ సలహాతో మాత్రమే మునగాకును తీసుకోవాలి. ఇలా మునగాకు మొత్తాన్ని కూడా 1 లేదా 2 రోజులు ఎండపెట్టుకుంటే సరిపోతుంది. మునగాకు పొడి మొత్తం తయారు చేసిన తర్వాత ఈ పొడిని వంటల్లో ఎలా వాడుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఇలా మునగాకు మొత్తాన్ని కూడా బాగా ఎండపెట్టుకోవాలి. ఎండిన తర్వాత దానిలో ఉన్న కాడలన్నీ కూడా తీసివేయాలి. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ మునగాకు పొడి తయారు చేయడానికి మునగాకులో ఉన్న కాడలన్నీ కూడా తీసి ఓన్లీ ఆకులు మాత్రమే రెడీ చేసి పెట్టాను. మునగాకుని చేత్తో పట్టుకొని చూసినప్పుడు ఇలా క్రిస్పీగా ఉండాలి. ఈ మునగాకుని ఇలానే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా పౌడర్ తయారైపోయిందో. చూడటానికి కూడా చాలా గ్రీనిష్గా చూడండి ఎంత బాగుందో కదా మునగాకు పొడి. ఈ మునగాకు పొడిని రోజుకి 1 టీ స్పూన్ చొప్పున తీసుకోవచ్చు. పప్పు, సాంబార్, రసం అన్నింటిలో కూడా ఈ మునగాకు పౌడర్ని వేసుకొని తీసుకోవచ్చు. లేకపోతే చపాతీ పిండిలో కూడా కలుపుకొని చపాతీలు తయారు చేసుకొని తీసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు చక్కగా ఇలా మునగాకుని ఫ్రెష్గా కోసుకొచ్చుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు పొడిని మనం వంటల్లో వాడుకుంటే చాలా మంచిది. ఈ మునగాకు పొడిని ఇలానే గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డోసేజ్ ఎంత తీసుకోవాలి అనేది మీ డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.